ఏం సినిమాలు తీస్తున్నారా బాబు? అట్లీస్ట్ తీసినప్పుడు బోర్ కొట్టడం లేదా? ఒక కథ ఉండదు, ఒక కథనం ఉండదు, సరైన మాటలు ఉండవు, సీన్లో సరైన చేష్టలు ఉండవు. కానీ లాస్ట్లో పేర్లు వేసుకున్నప్పుడు మాత్రం కథ, స్క్రీన్ ప్లే, మార్పులు, చేర్పులు, దర్శకత్వ పర్యవేక్షణ అన్నీ వేసుకుంటారు. సినిమా వెరైటీగా ఉండాలి కానీ లాస్ట్లో పేరు వేసుకోవడం వెరైటీగా ఉంటే ఎలా? ఓ పిల్ల చావు పిల్ల చావు పిల్ల చావు 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 మేరే లియే పిచ్చెక్కి పోయే ఏంటంటే కోపం నా మీ అరుణ్ చెప్పండి నాన్నగారు. ఏంట్రా చావు చావు అంటూ కావు కావు అని అరుచుకుంటూ వస్తున్నావు? పాట పాడాను నాన్నగారు, బిజినెస్ మ్యాన్ మూవీలోనిది. లేటెస్ట్ గా మళ్ళీ రిలీజ్ చేసినట్టున్నారు. అవును నాన్నగారు. తెర దగ్గరలో టికెట్ బుక్ చేసుకున్నావా? చేసుకున్నా నాన్నగారు. 2 షర్ట్లు ఆల్రెడీ బ్యాగ్ లో పెట్టుకున్నావా? పెట్టుకున్నా నాన్నగారు. పేపర్లు అవి రాత్రంతా కూర్చొని చింపడం ఇవన్నీ చేసావా లేదా? ఎందుకు నాన్నగారు డబ్బులు వేస్ట్? ఆల్రెడీ అక్కడ కింద పడుంటాయిగా, అవే మళ్ళీ వేసేస్తా. అవే మళ్ళీ వేసేసి ఆ కేజీ పేపర్ డబ్బులతో థియేటర్లో ఇంటర్వెల్ లో సమోసాలు కొనుక్కొని తింటారు నాన్నగారు. అబ్బా, నీకు ఏ సీట్ బుక్ చేసుకోవాలో క్లారిటీ ఉంటది. హీరో ఇంట్రడక్షన్ ఒక షర్ట్ చిరిగిపోతే ఇంకో షర్ట్ వేసుకోవాలని కూడా తెలుసు. పేపర్ల మీద కూడా మంచి గ్రిప్ ఉంది, కానీ సప్లీ పేపర్లు ఎప్పుడు క్లియర్ చేయాలో తెలియదు. నాన్నగారు ఈసారి ఎలా అయినా క్లియర్ చేసేస్తానండి. నీకున్న తెలివితేటలకి ఈ జన్మలో నువ్వు సర్టిఫికేట్ సంపాదించలేవు, కానీ డబ్బులు ఇస్తాను కొనిసి వచ్చారా ప్లీజ్. అందరూ మా నాన్నలా ఉంటే ఎంత బాగుంటుందో. అంత ఊహించుకోకరా రే. నీ సబ్జెక్టులకి అయ్యే ఖర్చు, నువ్వు వాటి కోసం కోచింగ్ సెంటర్లకు పెట్టే ఖర్చు, రిఫ్రిజిరేటర్లు రిఫ్రెష్మెంట్ అని చెప్పి నువ్వు రిలీజ్లకి పెట్టే ఖర్చు, ఇవన్నీ సంవత్సరం అయ్యేటప్పటికి నాకు తడిసి మోపిడి అవుతుంది. గత 4 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఈ డబ్బుల్లో ఒక పావలా ఖర్చు పెడితే ఆ సర్టిఫికేట్లు వచ్చేస్తాయి. నాన్న అరుణ్, బిజినెస్ మ్యాన్ సినిమా చూడడం కాదు, నువ్వు కూడా బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకో. అర్థమైందా రాజా? నాన్నగారండి ఏంటండి నాకు సడన్ గా రజనీకాంత్ గారు కనిపిస్తున్నారు. సరే నువ్వు వెళ్ళు, లోపలికి వెళ్ళు, నేను ఇంతలో సినిమా చూసేస్తాను. సినిమానా? ఏ సినిమా నాన్నగారు? అదేరా నాగార్జున చిన్న కొడుకుది ఏదో ఈ మధ్య ఏజెంట్. నాన్నగారు తెలిసే చూస్తున్నారా? ఏమైందిరా, సినిమా బాలేదా? రామకృష్ణ గోవింద సినిమా మళ్ళీ పోయిందా? అరే పర్లేదురా, నెక్స్ట్ మూవీ కంబ్యాక్ ఇస్తాడులే. అదవుదమ్మా. సరే నువ్వు వెళ్ళు తిను. ఓకే నాన్నగారు. ఏయ్ కొట్టు, ఏసేయ్ ఏసేయ్, గుమ్ము లోపల కొట్టు, పై కొట్టు, కింద కొట్టు, ఏసేయ్ లోపల తోసేయ్, వద్దు ఏసేయ్. నాన్నగారు ఏం చూస్తున్నారు పట్టపగలే? ఫైట్ చూస్తున్నారా? మీ ఆడియో విని వీడియో ఏదో ఊహించుకున్నారు గారు, కొంచెం తేడా ఉంది కదా ఆడియో. నువ్వు ఊహించుకుంటావురా, ఎందుకు ఊహించుకోవు? ఆ ఊహలేవో పేపర్ మీద పెడితే చిన్నపాటి రైటర్ అయినా ఉండేవాడివి. అసలు నీకు దేని మీదైనా ధ్యాస ఉందారా? ఎందుకు లేదు నాన్నగారు, సినిమా అంటే నాకు పిచ్చండి. ఆ పిచ్చి వల్ల మనకి 4 రూపాయలు వచ్చేటట్టు ఉండాలి, అంతేగాని మన జోబు నుంచి 400 పోయేటట్టు ఉండకూడదు. సినిమా అంటే మా జనరేషన్ రా, అప్పుడు సినిమా లాగా ఉండేది. మరి ఇప్పుడేమైంది? సినిమాలో సినిమా ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆగస్టు 11 రోజు ఒక సినిమా చూసారా? ఏ సినిమాది గుర్తురాట్లేదు. భోలా శంకర్, డైరెక్టెడ్ బై మెహర్. ఎలాంటి యాక్టర్ రా మా చిరంజీవి, నిమిషంలో నవరసాలు పండించేవాడు. అలాంటి మహానుభావుడితో ఏం చేయిస్తున్నారా? ఏంటిది, ఇదివరకు చిరంజీవి గారు నవరసాలు పండించుకునే వాళ్ళ సైడ్ బిజినెస్ అయ్యి ఉంటుంది ఇండస్ట్రీకి రాకముందు. ఏం చేయిస్తున్నారా ఈ డైరెక్టర్లు రైటర్లు? ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు అన్నట్టు ఆకలేసిన వాడు అమ్మా అని, దెబ్బ తగిలిన వాడు అమ్మా అని 2 విధాలుగా అన్నట్టు, తలకి రాడ్డు తగిలినప్పుడు అన్న, రాడ్డుకి తల తగిలినప్పుడు బోలా. ఏంట్రా కీర్తి సురేష్ ఏమంటుందిరా? ఇంకా ఇలాంటి డైరెక్టర్లు ఉన్నారా? ఇంతకు ముందు కూడా ఒకటి తీసాడమ్మా శక్తి, వద్దమ్మా
అంత జరిగిందా నాన్న? నేను అస్సలు గమనించలేదు, ఇంటర్వెల్కి పడుకుని పోయానుగా. నువ్వు ఎలాంటివి గమనించవురా? ఏం గమనిస్తావో నాకు తెలుసు. ఆ శ్రీముఖి ఏ కలర్ చీర కట్టింది, బాలాజీ అని ఏ రకంగా కొలికింది, ఖుషి సినిమా రెఫరెన్స్ సీన్ లో టాలెంట్ చూపించిందా లేదా, ఇదే కదా నువ్వు గమనించేది. నాన్న ఇంకోటి కూడా గమనించాను నాన్న, ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్న ప్రాక్టీస్ కూడా చేస్తున్నా. అర్థమయ్యేటట్టు చెప్పరా? వన్ అండ్ ఓన్లీ బిందాసు బోలా 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 బోలా, వన్ అండ్ ఓన్లీ బిందాసు బోలా బోలా. ఓ భలే 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 వేసారా. ఎలా ఉంది నాన్న? అచ్చం రామ్దేవ్ బాబా లాగానే వేసావు. ఆయన మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూసా, మలబద్ధకం అయినప్పుడు ఇలా చేస్తే తగ్గిపోద్దని చెప్పాడు. నేనేం చేసినా తప్పు, నువ్వేం చేసినా కరెక్ట్, అంతే కదా నాన్న? నువ్వు ఒక స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరూన్, క్రిస్టఫర్ నోలాన్, అంతే కదా నాన్న? ఒక విషయం మనకి నచ్చిందా లేదా, అందులో లాజిక్ ఉందా లేదా అని చెప్పడానికి మనం అదో ఇదో అవ్వాల్సిన అవసరం లేదు. కామన్ సెన్స్ ఉంటే చాలు. అది నీకు లేదు నాన్న. మారుతున్న కాలానికి తగ్గట్టు మా జనరేషన్ అడాప్ట్ చేసుకోవాలి నాన్న. మనమేమి ఐఫోను లేకపోతే సాఫ్ట్వేర్ కాదురా. 11th జనరేషన్ 12th జనరేషన్ అని అప్గ్రేడ్ అవ్వడానికి మనుషులు కామన్ సెన్స్ ఉంటే చాలు, ఆటోమేటిక్ అప్గ్రేడ్ అవుతాం. సరే నాన్న, నాకు చిన్న పని ఉంది, నేను అలా బయటికి వెళ్ళి వస్తానే. ఎక్కడికి? ప్రసాద్ ఐమాక్స్ నాన్న. ఎందుకు? రివ్యూలు చెప్పడానికి నాన్న. వాళ్ళు సినిమాలు ఎందుకు తీస్తారో వాళ్ళకి క్లారిటీ ఉండదు, మీరు వెళ్ళి రివ్యూలు ఎందుకు చెప్తారో మీకు క్లారిటీ ఉండదు. సగం మంది ఆ ప్రసాద్ దగ్గరికి రివ్యూలు చెప్పడానికి వెళ్తున్నారు, సినిమాలు చూడడానికి కాదు. ఎందుకంటే టీవీలు కనిపిస్తారు కదా. బాగానే ఇస్తున్నారు కదా నాన్న, అందులో ఏముంది? మా కాలంలో మేము రాసిన రివ్యూలు చూసి సినిమాలకి ప్రేక్షకులు వెళ్ళాలో లేదో డిసైడ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మీరిచ్చే రివ్యూలు చూసి కాసేపు నవ్వుకొని అందరికీ షేర్ చేసేసి అది కట్ చేసి మళ్ళీ ఆ సినిమాకి వెళ్తున్నారు. ఎందుకంటే మీరు చెప్పిన రివ్యూలు అర్థం కాక ఏ సినిమాకో చెప్పారో తెలియక. జస్ట్ టైం పాస్. ఆ విషయం మాకు తెలుసు. ఒకడేమో బ్రో అంటాడు, ఇంకొకడేమో ఇది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ చేస్తేనే అర్థమవుతుంది అంటాడు. ఇంకొకడేమో వస్తాడు అరుస్తాడు వెళ్ళిపోతాడు, రిపీట్. వస్తాడు అరుస్తాడు వెళ్ళిపోతాడు, రిపీట్. వస్తాడు అరుస్తాడు వెళ్ళిపోతాడు, రిపీట్. ఇంకొక ఆవిడ ఎత్తుందా అని అంటది, అదేదో పెన్ అడిగినట్టు. నాన్న మీరు భలే ఫాలో అవుతున్నారు సోషల్ మీడియా, సూపర్. అందుకే చెప్తున్నా, నువ్వు గనక రివ్యూల దగ్గర ఎక్కడైనా కనిపించావు అనుకో, కుర్చీని మడత పెట్టి మెడలు ఇరిగిపోతాయి. అర్థమైందా? మూసుకొని లోపలికి వెళ్ళు. ఓకే నాన్న. 4 రోజుల్లో 400 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన జైలర్. ఓహో, రజనీకాంత్ మళ్ళీ కంబ్యాక్ అన్నమాట. ఏంటి రాజు గారు? ఎవరు? సుబ్బారావు, రా 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 రా. ఏంటి ఏంటి ఇంకా పేపర్ చదువుకుంటున్నట్టున్నారు? తెలిసిందేగా, బయటికి హెడ్లైన్స్, లోపలంతా బులెటిన్స్. ఈ పేపర్లో ఎన్ని పేజీలు ఉన్నా మనం చదివేది మాత్రం సినిమా పేజీయేనండి సుబ్బారావు గారు. అవును, ఇంతకీ ఆదిపురుష్ మూవీ చూసావా? చూసావానా? 2 రోజులు జ్వరం కూడా పెట్టుకున్నా. 4 డోలో 650 లేస్తే గానీ తగ్గలేదు సుబ్బారావు గారు. అదేం సినిమా అండి? వస్తే రాముడు వేరే రూపమైన కృష్ణుడో ఇంకెవరో రావాలి కానీ అలా జీసస్ వచ్చారేంటంటే నాకు అర్థం కావట్లేదు. ఇంకో 400 కోట్లు పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు ఇంకా చాలా మంది దేవుళ్ళు వచ్చేవాళ్ళు సుబ్బారావు. రాజుగారు, మీకు విషయం తెలుసా? ఆ గెటప్ చూసి హాలీవుడ్ వాళ్ళు అసలు జీసస్ క్రిస్ట్ మీద తీసే సినిమాలో మన ప్రభాస్ని హీరోగా పెట్టుకోవాలనుకున్నారట. రెమ్యునరేషన్ కూడా 300 కోట్లని బయట టాకు. కొద్ది రోజులు ఆగు సుబ్బారావు, మన ప్రశాంత్ నీళ్ళు ఇస్తాడు. ఎలివేషన్లో ఇండియా లెవెల్లో అన్నీ ఉంటాయి. కాదండి, కొంతమంది డైరెక్టర్కి హీరోయిన్ నడుము మీద ఆపిల్ ఫ్రూట్స్ చేస్తే ఇంట్రెస్ట్, ఇంకొంతమందికి హీరోయిన్తో బీచ్లో బికినీ డ్యాన్స్ వేస్తే ఇంట్రెస్ట్, కొంతమందికి వెపన్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్. కానీ మానవుడు ఏంటండి, ఎప్పుడు చూసినా మసి బూడిద అనుకుని ఉంటాడు. రోబోలో రజనీకాంత్ వసి అన్నట్టు మన నీళ్ళు 24 గంటలు మసి అనుకుని ఉంటాడు. అయినా సుబ్బారావు, నువ్వు ఆ మసే చూస్తున్నావు కానీ అందులో ఉండే ఎలివేషన్లు ఎమోషన్లు చూడట్లేదయ్యా. తందరి నారే తారే నన్నారే నానే నానేనో తందరి నారే తారే నారే. నిజమేనండి, మన దెబ్బకి నార్త్ అంతా షేక్ అయిపోతుంది తెలుసా? షేక్ అంటే గుర్తొచ్చింది, ఈ మధ్య కాలంలో సల్మాన్ ఖాన్ సినిమా ఏదో ఒకటి వచ్చింది సుబ్బారావు, గుర్తు రావట్లేదు. కొంపదీసా సినిమా కానీ మీరు చూసారా? ఇందాక ఆదిపురుష్ చూసి ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నాను అన్నాను? 4.
దీనికి జస్ట్ ట్రైలర్ సాంగ్ ప్రోమోలు చూసి 8 వేసుకున్నా. మీరు ఎలా ఎన్ని పడితే టాబ్లెట్లు వేసుకోకండి రాజు గారు, హెల్త్కి మంచిది కాదు. నన్నేం చేయమంటావు సుబ్బారావు? సినిమాలు నా బలహీనత, చూడకుండా ఉండలేదు. పోనీలే ఏదో రామ కృష్ణ జాన్వీ కపూర్ అనుకుని ఏదో సినిమాలు చూద్దాం అనుకుంటే వీళ్ళు తీసే సినిమాల వల్ల మనకి ఎక్కడలేని జబ్బులన్నీ వస్తాయి సుబ్బారావు. అది నిజమే రాజు గారు. గుర్తొచ్చింది, దాంట్లో మన హీరో ఎడారిలో బాత్రూమ్కి వెళ్ళినట్టు ఏదో స్టెప్ వేస్తుంటారు సుబ్బారావు. అది అలా చెప్పు, గుర్తొచ్చింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? ఏ సినిమా? నాకు తెలీదు, కానీ ఆ సినిమా మన పీకే గారు తీసిన కాటమరాయుడు సినిమాకి రీమేక్ అంటండి. ఇదొకటి ఉందేంటి? దీన్ని ఎవడు చూడలేదు, ఇంక దాన్ని ఎవడు చూస్తాడు? సుబ్బారావు నీకు జనరల్ నాలెడ్జ్ అదిరిందయ్యా సుబ్బారావు, వెరీ గుడ్. జనరల్ నాలెడ్జ్ కాదు రాజు గారు, సినిమా నాలెడ్జ్. ఏంటి సుబ్బారావు, ఇందాకటి నుంచి చూస్తున్నాను వాచ్ తెగ చూసుకుంటున్నావు, ఏంటి పని చేయట్లేదా? అదేం లేదు రాజు గారు, 6 గంటలు ఎప్పుడవుద్దా అని ఉచ్చికతో వెయిట్ చేస్తున్నా. వచ్చా? వచ్చాగిచ్చా కాదండి, ఉచ్చుకత. ఈ రోజు 6 గంటలకి జెమినీ టీవీలో అఖండ సినిమా ఇస్తున్నాడు, మీకు తెలుసా? సినిమా లవర్ అంటావు, అఖండ సినిమా 6 గంటలకి టీవీలో చూస్తావా? సిగ్గుండాలి, రిలీజ్ అయినప్పుడు చూడలేదు నువ్వు? ఏమైందయ్యో సుబ్బారావు, ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమన్నా తప్పన్నానా? మీరేమి తప్పుగా అనలేదు, తమనే గట్టిగా కొట్టాడు. తమను కొట్టిన బొమ్మ కండ సౌండ్కి ఈ చెవుట్లో రక్తం కారిపోతూ ఉండేది. నేను సినిమాయే చూడనా, పాకెట్ నుంచి కర్చీఫ్ తీసి రక్తమే తుడుచుకోనా, అందుకే నాకు సినిమా అర్థం కాలేదు. మధ్యలో వచ్చేసా, అందుకే టీవీలో వస్తే చూద్దాం అనుకుంటున్నా. నువ్వు మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి వెళ్ళుంటావు సుబ్బారావు, అందుకే అలా జరిగింది. అవును, ఆ డౌట్ వచ్చి నెక్స్ట్ రోజు వేరే థియేటర్కి వెళ్ళా. అప్పుడేమైంది? అంతా ఓకేనా? ఏంటి ఓకే, మెల్లని వెళ్తే డాక్టర్ ఆపరేషన్ చేసి గుడ్డి చేసేసినట్టు అలా అయింది నా పరిస్థితి. ఇంకో చెవు కూడా. అంటే ఆ థియేటర్లో కూడా భమ్ అఖండయేనా? అందుకే టీవీలో ఇస్తే చూద్దాం అనుకుంటా, టీవీలో అయితే స్టోరీ తెలుస్తుంది కదా అని. ప్రతిసారి ఏదో పని వచ్చి మూవీ స్కిప్ అయిపోయింది రాజు గారు. ఈసారి ఎలా అయినా అఖండ సినిమా చూసి తీరుతా. ఒకవేళ టీవీలో కూడా అదే సౌండ్ వినిపిస్తే ఏం చేస్తావు సుబ్బారావు? నా దగ్గర నాయిస్ ఫ్రీ బడ్స్ ఉన్నాయి, అవి పెట్టుకుంటే ఎంత పెద్ద సౌండ్ అయినా అస్సలు వినిపించదు తెలుసా. అవి పెట్టేసుకుని అఖండ సినిమా అంతా చూసేస్తా. నువ్వు చాలా తెలివైన వాడివి సుబ్బారావు. ఉండు అఖండ అఖండ నాయిస్ పట్టి తెచ్చుకుని ఏమంటావురా? ఎంతకి ఏదో ఎక్కడ ఉన్నాడు? ఓ రెండు ప్రేమ మేఘ. నాన్న చెప్పండి నాన్నగారు. రే ఎక్కడున్నావురా? సాయిగడ్ ఇంట్లో ఉన్న నాన్నగారు, రెడీ అవుతున్నా మూవీకి వెళ్దామని. సినిమాకా? ఏ సినిమా? బేబీ నాన్నగారు. బేబీ? రే ఆ సినిమాకు మాత్రం వెళ్ళొద్దు, నోరు మూసుకుని ఇంటికి రా. బా అది కాదు నాన్నగారు, వైష్ణవి చైతన్య పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి నాన్నగారు. ఎక్కడ? బెడ్ మీద? అంటే నీకెళ్ళి తెలుసు నాన్న బెడ్ మీదని? నువ్వు ఆల్రెడీ సినిమా చూసా? ఈ జనరేషన్లో మాకంత అదృష్టం ఎక్కడుంది నాన్న? థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, మొత్తం ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో స్టోరీల కింద పెట్టేస్తున్నారు కదా అంతా. అయినా నువ్వు ఇప్పుడు బేబీ సినిమా చూసి నీకు నీ ఎక్స్ గుర్తొచ్చి నువ్వు నన్ను రాత్రి అంతా అది అవసరమా ఇప్పుడు? నాన్న నాకు ఏ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, నా జీవితంలో ఏ బేబీ లేదు నాన్న. అవునా? ఏ బేబీ లేదా? లేదు నాన్న. ఏ బేబీ లేనప్పుడు మరి నువ్వు బేబీ సినిమాకి వెళ్ళి ఎవరు? కాబట్టి ఏం కనెక్ట్ అవ్వవు. నా మాట విని నువ్వు ఇంట్లోనే ఉండి మన కబోర్డ్లో ఉన్న బేబీ జాన్సన్ పౌడర్ రాసుకుని పడుకో. అది కదా నాన్న, అది నువ్వు పడుకో. అయితే నేను 3 గంటల తర్వాత వస్తా. నువ్వేడికి వెళ్తున్నావు నాన్న? బేబీ సినిమా సెకండ్ షోకి వెళ్ళి వస్తా. బాయ్. రే వద్దురా, వద్దు ఆటోలో తెప్పుకో. నీకు అందంగా కాదు, ముద్దు పెట్టి ఎంత బాధ చేస్తావేంటి? ప్రతి
వారం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ఎన్నో రకాల కంటెంట్లు ఈ వారం నుంచి తీసుకొని వస్తున్నాం. కాబట్టి మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వామోజీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.